తెర నల్లగా మారుతుంది. గుండె చప్పుడుని తలపించేలా ఒక భారీ డ్రమ్ బీట్ వినిపిస్తుంది. ఆ శబ్దానికి ప్రతిధ్వని అన్నట్లుగా చీకటిని చీల్చుకుంటూ ఒక పేరు వెలుగులోకి వస్తుంది. అదే సింబా. ప్రస్తుతం తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఈ పేరు ఒక సంచలనం, ఒక ఉత్కంఠ. నందమూరి అభిమానుల నర నరాల్లో అడ్రినలిన్ దింపుతున్న ఒక మంత్రం. ఆ పేరు వెనుక ఉన్నది మరెవరో కాదు, నందమూరి నటసింహం బాలకృష్ణ వారసుడు నందమూరి మోక్షజ్ఞ. మోక్షజ్ఞ ఎప్పుడు వస్తాడు? ఈ ప్రశ్న దాదాపు 10 ఏళ్లుగా నందమూరి అభిమానులను వెంటాడుతోంది. బాలయ్య బాబు మాత్రం కుర్ర హీరోలకు సైతం సాధ్యం కానంత వేగంతో సినిమాలు చేస్తూ బాక్స్ ఆఫీస్ వద్ద తన రఫ్ స్టైల్లో దూసుకుపోతున్నారు. కానీ మోక్షజ్ఞ అరంగేట్రం మాత్రం ఊహాగానాల మధ్య ఉండిపోయింది. ఆదిత్య 369 సీక్వెల్ అయిన ఆదిత్య 999 తో వస్తాడని కొందరు, లేదు క్రిష్ దర్శకత్వంలో ఉంటుందని మరికొందరు. ఇలా రకరకాల వార్తలు వినిపించాయి. కానీ ఇప్పుడు వాటన్నిటినీ తెరదించుతూ ఒక క్లారిటీ వచ్చేసింది. ఆ క్లారిటీ పేరే ప్రశాంత్ వర్మ. బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ హనుమాన్ చిత్రంతో భారతీయ సినిమా రికార్డులను తిరగరాసి దాదాపు 300 కోట్లకు పైగా వసూళ్లను సాధించిన దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇప్పుడు ఒక అద్భుతమైన సూపర్ హీరో ప్రపంచాన్ని నిర్మిస్తున్నారు. ఆ ప్రపంచంలోకి మోక్షజ్ఞను ఆహ్వానిస్తూ ఆయన సిద్ధం చేసిన కథే సింబా. ఇది కేవలం ఒక సినిమా కాదు, ఒక సోషియో ఫ్యాంటసీ విజువల్ వండర్. నందమూరి వంశం అంటేనే పౌరాణికాలకు, జానపదాలకు పెట్టింది పేరు. ఆ రక్తంలోనే ఉన్న మాస్ పవర్, ప్రశాంత్ వర్మ విజన్ కూడా తోడైతే అది ఒక సరికొత్త చరిత్రకు పునాది అవుతుంది. అందుకే బాలయ్య కూడా తన కొడుకు లాంచ్ కోసం ఈ వినూత్నమైన కథకే మొక్కు చూపారు. ఈ చిత్రం ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో ఒక కీలకమైన అధ్యాయం కాబోతోంది. ప్రశాంత్ వర్మ బాధ్యత ఇప్పుడు మరింత పెరిగింది. ఒకవైపు హనుమాన్ సీక్వెల్ గా జై హనుమాన్ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఇందులో హనుమంతుడి పాత్రలో కన్నడ సెన్సేషన్ రిషబ్ శెట్టి నటిస్తుండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. అంతటి భారీ ప్రాజెక్ట్ ను హ్యాండిల్ చేస్తున్న దర్శకుడు మోక్షజ్ఞ కోసం సింబా అనే ఒక పవర్ఫుల్ సబ్జెక్ట్ ను ఎంచుకోవడం వెనుక పెద్ద ప్లానే ఉంది. నేటి తరం విజువల్ ఎఫెక్ట్స్, గ్రాండియర్ తో కూడిన సోషియో ఫ్యాంటసీ కథలు ప్రేక్షకులు ఎంతగా అలరిస్తాయో హనుమాన్ నిరూపించింది. ఇప్పుడు అదే స్థాయిలో మోక్షజ్ఞను సింబాగా చూపిస్తూ బాక్స్ ఆఫీస్ వద్ద భూకంపం సృష్టించడానికి సిద్ధమవుతున్నారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు ఒక యుగకర్త. బాలకృష్ణ మాస్ పవర్ కు కేర్ ఆఫ్ అడ్రస్. ఇప్పుడు మోక్షజ్ఞ ఆ లెజెండరీ లెగసీని ముందుకు తీసుకువెళ్లాల్సిన సమయం వచ్చింది. ఇది కేవలం ఒక యువ హీరో పరిచయం మాత్రమే కాదు, ఒక గొప్ప వారసత్వ ప్రవేశం. అభిమానులు థియేటర్లకు కేవలం నందమూరి వారసుని చూడడానికి మాత్రమే కాదు, ప్రశాంత్ వర్మ సృష్టించే ఆ మాయాజాలం కోసం కూడా వస్తారు. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటన, మోక్షజ్ఞ ఫస్ట్ లుక్ త్వరలోనే విడుదల కానున్నాయి. ఆ రోజు సోషల్ మీడియా మొత్తం ఒకేసారి మార్మోగిపోవటం ఖాయం. ప్రశాంత్ వర్మ విజన్, నందమూరి బ్లడ్ లైన్, సోషియో ఫ్యాంటసీ బ్యాక్డ్రాప్, ఈ అంశాలన్నీ చూస్తుంటే సింబా ఒక సాదాసీదా సినిమా కాదని, ఒక అతిపెద్ద ఫ్యాన్ ఫెస్టివల్ అని స్పష్టమవుతోంది. నందమూరి వారసుడి గర్జన వినడానికి తెలుగు సినిమా మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తోంది.